ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనిని శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. శయనము అంటే పాన్పు మీద నిద్రించటం. శ్రీ మహావిష్ణువు పాల సముద్రము యందు శేషపాన్పు పైన యోగ నిద్రలోకి వెళ్లే రోజే ఈ తొలి ఏకాదశి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహా